మనందరికీ తెలుసు కదా, లేటెస్ట్గా అయితే ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి సంబంధించిన పెళ్లి పనులు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు అయితే గుజరాత్లోని జామ్నగర్లో జరగడం జరిగింది. ఈ సందర్భంగా ఆ యొక్క ప్రీ వెడ్డింగ్ పనులకి మరియు ఆ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కి అయితే చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి మరియు ఇతర దేశాల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, హీరోలు అందరూ అయితే హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ యొక్క ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అయితే ఆ యొక్క స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్న సందర్భంగా మనందరికీ తెలుసు కదా, షారుఖ్ ఖాన్ అయితే రామ్ చరణ్ని పిలవడం జరిగింది. రామ్ చరణ్ ఎలా పిలిచారంటే, రామ్ చరణ్ పేరుతో పిలవకుండా ఏ ఇడ్లీ వడ సాంబార్ అని చెప్పేసి ఒక చులకన భావంతో పిలవడం జరిగిందని అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఒక ఇంత పెద్ద స్టార్ హీరోని, ఇంత పెద్ద మెగాస్టార్ కొడుకుని అట్లా మీరు పేరుతో పిలవడం, అట్లా 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 చులకనగా ఇడ్లీ వడ సాంబార్ అని పిలవడం ఏందని చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వకుండా అయితే అటు మెగాస్టార్కి సంబంధించిన ఫ్యాన్స్ మరియు రామ్ చరణ్కి సంబంధించిన ఫ్యాన్స్ అయితే షారుఖ్ ఖాన్ మీద అయితే తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అయితే షారుఖ్ ఖాన్ నిజంగానే ఇంటెన్షనల్గా చులకన భావంతో పిలిచాడా లేకపోతే ఏదో ఫ్రెండ్లీగా పిలిచాడా అనేది ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. ఇంకా షారుఖ్ ఖాన్ అయితే దీని మీద అయితే స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా కానీ రామ్ చరణ్ని అలా పిలవటం పట్ల అయితే అంత పెద్ద తెలుగులో పెద్ద స్టార్ హీరోకి సంబంధించిన రామ్ చరణ్ కాబట్టి అట్లా పిలిచినందుకైతే అట్లా ఫ్యాన్స్ అయితే తీవ్రంగా బాధపడుతున్నారు. అట్లా బాలీవుడ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలా చులకనగా చూస్తారని అయితే మరోసారి ప్రూవ్ అయిందని అయితే అట్లు సోషల్ మీడియాలో అయితే వివిధ రకాల ప్లాట్ఫామ్లో అయితే కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మనకి తెలియదు అంటే షారుఖ్ ఖాన్ అలా ఇంటెన్షనల్గా పిలిచాడా అంటే, ఒక రకంగా ఏంటంటే ఒక ఇడ్లీ వడ సాంబార్ ఇలా అన్నట్లయితే పిలిచిండు. అదైతే ఒక రకంగా చులకన అనిపించింది. కాకపోతే దాన్ని పర్టికులర్గా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని అయితే నాకైతే అనిపించింది. అది ఒక రకంగా చులకన కాదు, ఒక రకంగా గౌరవం కాదు, రెండింటికి మధ్యలో ఉంది. దీని మీద అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.